దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి. మరి చాలా సంతోషము. మరలా మరి నూతనమైన చక్కటి నెలను దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. గడిచిన నెలంతయు దేవుని యొక్క కృపను బట్టి మనమందరము సజీవ లెక్కలో ఉండి ఉన్నాము. మరలా ఈ యొక్క నూతన నెలని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అందును బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయమందు వాక్య పరిచర్యకు వెళ్ళక మునుపు ఒక పల్లవి పాడుకుందామని. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ యొక్క కృప చేత మమ్మల్ని సజీవ లెక్కలో నడిపిస్తున్నందుకు నీకు ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, మరి గడిచిన నెలంతయు ఎంతగానో ఎన్నో వ్యాధులు, ఎన్నో సంతోషాలు సమస్తము మీరు జరిగించున్నారు తండ్రి. అందరూ బట్టి నీకు లెక్కలేని వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, గడిచిన నెలలో నాయన చక్కటి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. నీ చిత్తమైతే ప్రభువ నైనా మా యొక్క బ్రతుకు కాలమంతయు నైనా మరి నీ యొక్క వాక్యం ద్వారా మేము నడుచుకునే బాధ్యత, యోగ్యత మాకు అనుగ్రహిస్తారని నీ చిత్తమైతే ప్రభువ నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడతారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమ, ఈ యొక్క నేటి దినమందు మనము మన యొక్క వాక్యాంశము క్రీస్తుకు కావలసినది. ఆ యొక్క పరమందున్న ఆ తండ్రికి కూడా కావలసినది ఏంటి? మనము చాలా మంది అనుకునే మాట ఏంటంటే, మనము దేవునికి ఏదైనా ఇస్తే, అనగా వస్తు రూపంలో కానీ కానుక రూపంలో కానీ మనము దేవునికి సన్నిధానానికి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించేస్తాడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దేవుడికి కావలసినది ఈ యొక్క కానుకలు కాదు, కానీ ఈ యొక్క వస్తు రూపంలో దేవునికి సంఘానికి తేవడము కాదు, కానీ లేదంటే ఆ యొక్క దశమ భాగములు కానీ ఇవి కాదు దేవుడికి కావాల్సినది. దేవునికి కావాల్సినది ఏంటంటే ప్రాముఖ్యంగా నీ యొక్క హృదయం. మన యొక్క హృదయము దేవునికి కావాలి. ఏమండి, ఈ యొక్క ధనము కానీ, ఈ యొక్క సౌభాగ్యములు కానీ, ఈ యొక్క ప్రథమ ఫలాలు కానీ, ఈ యొక్క దశమ భాగములు కానీ అవన్నీ మనకి ఎవరిస్తున్నారంటే ఆ దేవాది దేవుడు మాత్రమే. ఆ దేవుడు ఇచ్చినది మరలా మనము ఇస్తూ ఉన్నాం. ఏమండి, ఆ దేవుడు ఇచ్చినది మొత్తం అంతా మనం ఉంచుకోవడం లేదు. ఏమండి, మొత్తం అంతా మనం ఉంచుకోవటం లేదు, కానీ ఒక 10% మాత్రమే దేవుడికి మనం ఇస్తూ ఉన్నాం. అయితే దేవుడికి అది ఇచ్చి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించేస్తున్నాడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడని ఒక అపోహలో ఉన్నాం మనం. కానీ దేవుడు ఎన్నడూ నీ దగ్గర ఉన్న దాని కొరకు ఆయన ఎన్నడూ ఆశపడటం లేదు. ఆయన ఆశపడినది కేవలం ఏంటంటే నీ హృదయము ఆయనకు కావాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది, ఆయన తలుపు యొద్ద నిలబడి, ఆ మాట ఉన్నది కదండి. తలుపు అంటే మన యొక్క గృహానికి ఉన్న ఆ తలుపు కాదండి, మన యొక్క హృదయం అనే ఒక తలుపు యొద్ద నిలబడి ఆయన తట్టుతూ ఉన్నాడు. ఎవరైనా తీస్తే వారితో ఉంటాడు, వారితో భోజనం చేస్తానని ఆ వాక్యంలో తెలియజేస్తాడు. భోజనం అంటే వారితో ఉండడం అంటే మనతోటి ఆయన యొక్క పరిశుద్ధాత్మ మన మధ్యన మరి దూతలు కావలుగా ఉన్నాయని మనము చూస్తూ ఉన్నాం. ఏమండి, మన మధ్యన ఈ యొక్క దూతలు కనిపించకపోయినా కూడా ఏమండి ఆ దూతలను దేవుడు మనకి కవచముగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు ఆ దూతలు కనిపించవు. మనం చేస్తున్న పాపపు క్రియను ఆ యొక్క పరలోకానికి చేరవేస్తారు. మరొక దూత మనలను మరి నిరంతరము ప్రమాదం నుంచి తప్పిస్తూ ఉంటారు. అలాగున మనకి కొన్ని దూతలు ఏమండి అంటుకట్టబడి ఉన్నాయి. అలాగనే ఆ దూతలు మనల్ని సంరక్షిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. మనం ఏదో ఇస్తున్నాము కదా, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఎప్పుడూ అనుకోవద్దు. నువ్వు దేవుడిని ప్రేమించకపోయినా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అయితే దేవుడు ప్రేమిస్తాడు కదా, నేను ఇంకా సంఘానికి వెళ్ళవసరం లేదు, లేకపోతే దేవుడిని నేను కొలవవసరం లేదు అని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు ఒకలాగానే ఉంటారు. రాబోయే దినములో ఆ రెండవ రాకడలో నీవు ఎత్తబడే గుంపులో ఉండాలంటే దేవునికి నీ యొక్క హృదయము సమర్పించుకోవాలి. అయితే ఇక్కడ చక్కటి వాక్యం ఉన్నది. లోక సువార్త 20 యొక్క అధ్యాయము 10వ అధ్యాయము 27వ వాక్య భాగము చూస్తే కంటే ముందర మనం 25వ వాక్య భాగం ఒకసారి చదువుదాం. ఇక్కడ ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునట్టుకు నేనేమి చేయవలనను ఆయనను శోధించుచూ అడిగాను. ఆయనను ఎలా అడిగాడంట? శోధిస్తూ అడిగాడు. అంటే యేసు ప్రభుని, అక్కడున్న యేసు ప్రభుని మరి చిక్కుల్లో పెడదామని, లేకపోతే ఇబ్బందుల్లో పెడదామని ఆ యొక్క ఉపదేశకుడు మరి ఆ యొక్క ఉపదేశములు చదువుతూ ఉన్నాడు, ఆ మోషే గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. అయితే ఇతను యేసు ప్రభుని చిక్కులు పెడదామని, ఇబ్బందులకు గురి చేద్దామని అక్కడ జన సంచారంలో మరి ప్రాముఖ్యంగా యేసు ప్రభు కనిపిస్తూ ఉన్నాడు. అక్కడున్న పరిస్థితులు కానీ, సద్దుకలు కానీ, అక్కడున్న యాజకులు కానీ నిరంతరము యేసు ప్రభు మీద కుట్ర వేయాలని ఎంతగానో ప్రాకులాడుతూనే ఉండేవారు. ఏమండి? అనగా యేసు ప్రభు యొద్ద ఎంతో మంది జనము కూడుతూ ఉన్నారు, వారిని ఫాలో అవుతున్నారు, ఆయనను అనుసరిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన యొద్దకు వెళ్ళి దేవుని యొక్క వాక్యం వింటున్నారు. అయితే జన సంచారంలో అతన్ని అవమానపరచాలని చాలా మంది అక్కడ ప్రజలు ఆలోచన చేస్తున్నారండి. ఆ ప్రజల ద్వారే కదండి యేసు ప్రభు సిలువ మీదకి ఎక్కి రథాన్ని కాచి ఉన్నాడు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళికే. సాతానుడు మనుషులను వాడుకున్నాడు, అక్కడున్న ఆ యొక్క ఉపదేశకులను వాడుకున్నాడు, అక్కడున్న యాజకుల్ని, పరిసరుల్ని అక్కడ దేవుడు ఆ యొక్క సాతానుడు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేటి దినాల్లో కూడా ప్రియదంతులారా, సంఘంలో కొంతమంది విశ్వాసులను సాతానుడు వాడుకుంటూ ఉన్నాడు. ఏమంటే ఆ సాతాను యొక్క అనుచరులు సంఘంలో ఉన్నప్పుడు నిజముగా దేవునికి సేవ చేద్దామని వస్తున్న వారు చేయలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మానవ రూపంలో వచ్చిన పరిశుద్ధుడు. అయితే మనము ఈ యొక్క పాపంలోనే మనము జన్మించి ఉన్నాం కాబట్టి కొన్ని సమయాల్లో మనము తప్పిపోవచ్చు ఉన్నాం. మనకిచ్చిన పరిచర్యలు కూడా మనము ఏమండి పరిచర్య చేయవలసిన రీతిగా కాకుండా ఏమండి వారికి అనుగుణముగా మనము చేస్తూ ఉన్నాం. అలాగా ఉండకూడదు. ఎవరికి మనం భయపడకూడదండి. ఏమండి ఆ సాతానుడు సింహం వల్ల గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఎవరు మృంగుతావా అని సంఘంలో ఏర్పరచబడిన వారిని సహితము వాడు మృంగడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ నేటి దినాల్లో సంఘ పెద్దలుగా చలామణి అవుతున్నవారు, లేకపోతే విశ్వాసులుగా ఉన్నవారు, ఏమండి సంఘంలో పెద్దలుగా ఉన్నవారిని ఆ యొక్క సాతానుడు అలుముకుంటూ ఉన్నాడు. వారి ద్వారా సేవకులకు ఇబ్బందిని కలుగజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఉన్నట్లయితే ఎవరు వచ్చినా కూడా మనము వనకూడదు, వెనకూడదు. నిజమైన సత్యమైన వాక్యము ప్రకటించి ఆ స్థలంలోంచి మనం వెళ్ళిపోవాలి. మనకు పాదధూళి అక్కడ దులిపి వెళ్ళిపోవాలి. అది యొక్క సాక్ష్యము. వారు వింటే విన్నారు, లేదంటే లేదు. కానీ మనము నిజమైన సేవ మాత్రము చేసి చూపించాలి వారు. అలాగనే ఇక్కడ ఒక ఆ వ్యక్తి అడుగుతున్న మాటలకు యేసు ప్రభువు కూడా అట్లాగనే మరి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శోధించుచు అడిగినట్టండి.
శోధించాడు. అంటే గర్వముగా నీవెలా చెప్తావు అన్నట్లుగా ఈ యొక్క ఉపదేశకుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అందుకైన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది? ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది? మోషే ధర్మశాస్త్రం మీరు చదువుతున్నారు కదా, ఆ ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉన్నది? సానుకూలముగా అయినా స్పందించాడు. ఏమండి, ఎవరైనా ఏదైనా మనల్ని ఇలా అడిగితే వెంటనే మనము మాటలు ఎక్కువగా వాయిస్ పెరుగుతూ ఉంటారు. ఈయన వాయిస్ పెంచలేదు. వాయిస్ పెంచకుండానే ఆ వాయిస్ లో ఆయన చెప్పిన సమాధానంలో నిమ్మలమైన ఆ వాయిస్ లో చక్కటి సూటి కలిగిన ఒక ప్రశ్న వేశాడు అతనికి. ఏమని? మోషే ధర్మశాస్త్రంలో ఏమున్నది, చదవలేదా నీవు అన్నట్లుగా యేసు ప్రభువు ప్రశ్న వేసినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. నేను చదువుచున్నావని అతన్ని అడగగా అతడు, నీ దేవుడిన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమింపవలననియు వ్రాయబడినదని చెప్పాను. దేవుని స్తోత్రం కలిగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క వ్యక్తి అడిగిన ప్రశ్నకు చాలా సూటిగా సమాధానము యేసు ప్రభు ఇచ్చాడు. మనం ఇతరులను ప్రేమించాలి. ఇతరులను ప్రేమించడమే కదా ధర్మశాస్త్రాన్ని మనము అనుసరించినట్లు ఇదే కదా ఆజ్ఞగా ఉన్నది అని సమాధానము ఆ దేవాది దేవుడు అనగా ప్రభువులు వారు సమాధానం ఇచ్చినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. అయితే ఇదే వాక్యము ఈ నూతన నిబంధనలో ఉన్న అనగా ఈ యొక్క కొత్త నిబంధనలో ఉన్న ఇదే వాక్యము లేవి కాండంలో ఉన్నది, అలాగనే ద్వితీయోపదేశ కాండంలో ఉన్నది. కొన్ని వందల సంవత్సరముల క్రితమే ఈ యొక్క వాక్యములో మరి దేవుడు రాయించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. మరి ఇవన్నీ వాక్యములు వారు చదువుతూ ఉన్నారు. కానీ వారి యొక్క ప్రశ్న, వారి యొక్క శోధన ఏమైనదంటే ఆ నిజముగా దేవుని యొక్క వాక్యం వెతుకుతున్న వాడిని ఎలాగైనా ఇబ్బందులు గురి చేయాలని సాతానుడు అక్కడున్న ఉపదేశకులు కూడా వాడుకున్నట్టుగా మనం చదువుతూ ఉన్నాం. అదే రీతిగా మనం ఇక్కడ ద్వితీయోపదేశకాండం ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే 6వ అధ్యాయము 5వ వాక్య భాగము, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. ఏమండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అంతయు ప్రేమతో నింపబడి ఉన్నది. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతోటి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. బలం అయిపోయిన తర్వాత, శక్తి అయిపోయిన తర్వాత ఇంకా దేవుని స్తుతించాలంటే మనం స్తుతించలేము. అందుకని దేవుడు ఆదిలోనే ఆయన మరి చక్కటి మాటల ద్వారా మరి ఉత్తేజపరిచి వచ్చి ఉన్నాడు మనల్ని. ఆ యొక్క కాలంలో అనగా ఇజ్రాయేల్ ప్రజల్ని ఉత్తేజపరిచి ఉన్నాడు. ఎవరి వారిని బలపరుచున్నాడు. కానీ వారు విననొల్లక ఆ యొక్క ఎడారిలోనే మరణమైనట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అయితే ప్రేమ బిడ్డలారా, ఈ నేటి కాలంలో కూడా దేవుని యొక్క వాక్యము పూర్ణాత్మతోటి మనము అంగీకరించాలి. పూర్ణ శక్తితోటి మనము ఆ వాక్యాన్ని ఇతరులకు పంచిపెట్టాలి. అలాగే మనం జీవించినట్లయితే దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు. అలాగనే లేవి కాండంలో కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ లేవి కాండము 19వ అధ్యాయము 18వ వాక్య భాగం, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలి నీ పొరుగు వాణిని ప్రేమింపవలెను. ఏమండి, ఆ యొక్క ఉపదేశకుడు అడిగాడు కదా అని ఆయనకు ఇది నీకు తెలుసా అని వాయిస్ పెంచి స్వరం పెంచి ఆయన మీద ఏదైనా విభేదము చేస్తున్నాడా, లేకపోతే ఆయనను ఏదైనా కొట్టడానికి ఉపయోగించాడా యేసు ప్రభు? లేదు. నిమ్మలముగా ప్రేమతోటి ఆయనతో మాట్లాడినాడు. ఆ సమయంలో అతను కూడా ఆ ప్రేమ కలిగిన ఆ నిమ్మల స్వరాన్ని బట్టి మారిపోయాడేమో. ఈ రోజున ఎన్నో వాక్యంలో మన హృదయానికి తాకుతూ ఉన్నాయి, కానీ హృదయంలోనికి మాత్రం ఆ వాక్యంలో వెళ్ళటం లేదు. ఒకవేళ ఆ హృదయంలోనికి వెళ్ళినట్లయితే ఈ లోకమంతయు
ఏమండి, ఈ లోకమంతా ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడు శాంతితోటి, సమాధానముతోటి, చక్కటి క్రియలతోటి నింపబడతారు. ఈ నేటి దినాల్లో ప్రియ దేవుని సంగమా, మన యొక్క క్రైస్తవ జీవితములు ఎలా ఉంటున్నాయంటే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని దేవునికి వాక్యము చెప్తుంటే, కీడుకు ప్రతి కీడు చేయవద్దని దేవునికి వాక్యం చెప్తుంటే, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఇబ్బందులకు గురి చేద్దామా అన్నది ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ యొక్క నేటి క్రైస్తవ జనాంగం. ఈ హృదయంలో ఇటువంటి పాపము పెట్టుకుని ఉన్నట్లయితే దేవుడు ఆ యొక్క హృదయాన్ని అంగీకరించాడు. ఆయనకి కావాల్సినదేంటి? నిమ్మలమైన హృదయం. ఆ నిమ్మలమైన హృదయము నీలో ఉన్నదా? దేవుని యొక్క ఆ యొక్క నిమ్మలమైన హృదయం ఎలా అయితే ఉన్నదో, ఎలా అయితే సమాధానము చెప్పినదో, అటువంటి రీతిగా ఈ నేటి కాలంలో కూడా ఇతరులకు నీవు సమాధానం చేస్తూ ఉన్నావా, లేకపోతే ఆర్గ్యూ చేస్తూ ఉన్నావా? చిన్నవాళ్ళు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా దేవుని యొక్క వాక్యము మనం వినితీరా. ఏమండి, వినితీరా. ఇతను ఈ యొక్క సంఘానికి సరిపోవడం, లేకపోతే ఇతను దేవుని యొక్క వాక్యము చెప్పే అర్హత లేదు అని చెప్పే మాట ఎవ్వరికి ఎటువంటి అర్హత లేదు. ఏమండి, దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరి ప్రాయంలోనే ఆ వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎవరు మనము ఇది కాదు నీవు రాకూడదు అనడానికి? మనము దేవుని యొక్క వాక్యం వినటానికి మాత్రమే దేవుని యొక్క సంఘానికి వెళ్ళాలి. దేవుని యొక్క సంఘంలో ఏమండి, దేవుని యొక్క సంఘంలో కేవలం వాక్యం కొరకు మనం వెళ్ళాలి, రాజకీయములు చేయడానికి కాదు. దేవుని యొక్క వాక్యం ద్వారా ఒదగబడుచున్నావా, ఆశీర్వదింపబడుచున్నావా? అలాగనే మనం ఉండాలి. ఇంకా ఏ రీతిగా ఏ కీడు మనం చేయకుండా దేవుళ్ళు మనం ఉన్నట్లయితే ప్రభు మనల్ని దీవిస్తాడు. దేవుడి యొక్క మాటలను దీవించింది గాక. ఆమె సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రభు మీరు స్వస్థపరిచి ఉన్నారు. ఇదిగో నైనా ప్రభు, మా యొక్క శరీరం మీద ఎటువంటి గాయములు లేకపోయినా కూడా మాకు మా యొక్క హృదయము ప్రభు అనారోగ్యము కలిగి ఉన్నదనైనా ఆ అనారోగ్యము కలిగిన ఆ హృదయాన్ని మీరు స్వస్థపరిచి ప్రభువ నీతో సహవాసము కలిగి ఉండటాన్ని మాకు సహాయం చేయండి ప్రభువ. హృదయము ద్వారా పూర్ణ శక్తితోటి, పూర్ణాత్మతో ప్రభువ నిన్ను సేవించడానికి, నిన్ను అంగీకరించడానికి ప్రభువ మాకు చక్కటి అవకాశం దయచేయండి. ఇదిగో ప్రభు, ఎంతవరకు ఈ యొక్క వాక్యం ద్వారా ఎవరైతే విని ఉన్నారో, వారి యొక్క హృదయాలను నిమ్మలపరుచుకున్నారో, వారి యొక్క పరిశుద్ధత జీవితము అనుభవిస్తున్నారు, వారిని ఇంకను మీరు దీవించండి, ఆస్వాదించండి, పరిశుద్ధపరచండి. ఇంక నెన్నడు ప్రభువ నేను సాతాను బంధకంలో పడిపోకుండా వారు లేవనెత్తండి. ఇదిగో ప్రభు, ఈ యొక్క నేటి దినమందు ఎవరైతే ప్రత్యేకమైన ప్రార్థన కోరినారు, ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. పేర్లు ఎత్తి కాదు కానీ వారి యొక్క పేర్లు ప్రభు సమస్తము నీవు ఎరుగు కనుక ప్రభు వారి యొక్క పేర్లు బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి కావాల్సిన ఇబ్బులన్నీ మీరు అనుగ్రహించండి. గర్భఫలము కావాలంటే గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో ప్రభు, ఇచ్చిన కుమారులు బట్టి, కుమార్తెలు బట్టి నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఉద్యోగాలు ఇచ్చి ఉన్నావు తండ్రి, ఆ ఉద్యోగాలు మీరు దీవించండి. వివాహాలు మీరు జరిగించిన తండ్రి, వారి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా, నీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఇంకాను ప్రభా దూరదేశంలో ఉన్నవారు, ఆయా దేశాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమగత పొందుకుంటారని నజరేయుడైన యేసు నామములో ఈ కొద్ది విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.